పోలీసుల సాధారణ వాహన తనిఖీలను డ్రంక్ అండ్ డ్రైవ్ గా ఊహించిన ఓ యువకుడు దాన్ని తప్పించుకునేందుకు వేగంగా వెళ్లి ప్రమాదవశాత్తు కింద పడి గాయాల పాలైన ఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నాగోల్ అమరావతి బార్లో మద్యం సేవించిన యువకులు చైతన్యపురి వైపు వెళ్తూ ఈ ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనపై ఎల్బీ నగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ యువకులు మద్యం మత్తులో వేగంగా వెళ్లి ప్రమాదాలకు గురయ్యారని, దాన్ని తప్పుదారి పట్టిస్తూ పోలీసుల వల్లే ప్రమాదానికి గురైనట్లు సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేశారని, దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని తెలిపారు. అట్లనే పెట్టి ప్రింట్ అక్కడ sir. 48. ఎందుకు ఆపలే? ఎందుకు ఆపలే? వెహికల్ ఎందుకు ఆపలే? ఫస్ట్ రీజన్ డ్రింక్ చేసింది, ఫస్ట్ రీజన్ డ్రింక్ చేసింది, సెకండ్ రీజన్ నో లైసెన్స్, థర్డ్ రీజన్ హెల్మెట్ లేదు, మూడు లేవు. రోజు రాత్రి 7:10-15 సమయంలో ఒక చిన్న సంఘటన జరగడం జరిగింది చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో. ఎల్బీ నగర్ వైపు నుండి ఉప్పల్ వైపు వెళ్తున్నప్పుడు నాగోల్ రోడ్లో, నాగోల్ ప్రాంతంలో మనం వాహనాల తనిఖీ, వెహికల్ చెకింగ్, నాకాబందీ పెట్టడం జరిగింది. చైన్ స్నాచింగ్స్ని నివారించడం కోసమై ఇక్కడ మన పరిధిలో అనేక చోట్ల కూడా ఈ వెహికల్ చెకింగ్స్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఒక వెహికల్ చెకింగ్ నాగోల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వెహికల్ చెకింగ్ మన వాళ్ళు వచ్చే ప్రతి దాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఒక బైక్పై ఇద్దరు రావడం జరిగింది. ఆ బైక్ నడిపేదానికి హెల్మెట్ లేదు. అది వాళ్ళు పోలీసుని చూసి కొంచెం స్పీడ్ పెంచే ప్రయత్నం చేసినారు. పోలీసు ఆపుతుంటే ఆపకుండా ఇంకా స్పీడ్ పెంచి ముందుకెళ్ళిపోయినారు. ముందుకెళ్ళిపోయిన క్రమంలో ఎక్కడో దెబ్బ తగిలింది వాళ్ళకి. ఆ దెబ్బ చూసుకొని పోలీస్ కారణంగానే దెబ్బ తగిలిందని చెప్పేసి ఆరోపణ పెట్టడం జరిగింది. సోషల్ మీడియాలో దాన్ని వైరల్ చేయడం జరిగింది, రికార్డ్ చేసుకొని. కొట్టినారని, పోలీసు ఆపినారని, కొట్టినారని ఆ వివరాలు తెలుసుకొని నేను ఇక్కడికి రావడం, ఇన్స్పెక్టర్ నేను కలిసి దాన్ని విచారించడం జరిగింది. ఎవరైతే దెబ్బ తగిలిన అబ్బాయిని మనం పిలిపించి మాట్లాడడం జరిగింది. అతను జరిగింది చాలా చిన్న గాయం, ఏ విధంగా జరిగిందని చెప్పి అతనితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారని తెలుసుకుంటే అతని పేరు కేదార్నాథ్, 23 సంవత్సరాలు ఉన్నారు. ఆయన ఫ్రెండ్, ఆయన కజిన్ ఒక అతను రాఘవేంద్ర ఉన్నాడు. ఇంకో నలుగురు కలిసి అమరావతి వైన్స్కి వెళ్ళి వైన్స్లో ఒక ఫుల్ బాటిల్ తీసుకున్నారు. ఫుల్ బాటిల్ నలుగురు కలిసి తాగేసినారు. తాగిన తర్వాత ఇద్దరు ఒకవైపు వెళ్ళినారు, ఇద్దరు ఇంకోవైపు వస్తున్నారు. అతనికి లైసెన్స్ లేదు, హెల్మెట్ లేదు, తాగి ఉన్నాడు. పోలీసుని చూడగానే తాగి నడిపితే నేరం, జైలు శిక్ష పడే అవకాశం ఉందని భయపడి స్పీడ్ పెంచి ముందుకెళ్ళిపోయిన తర్వాత ఆపకుండా వెళ్ళిపోయే క్రమంలో పడినాడో ఇంకేం తగిలించుకున్నాడో తెలియదు. ఒక చిన్నపాటి గాయం జరిగింది. ఆ గాయాన్ని ఎక్కువ రెట్లు చేసి చూపించి పోలీసుని బ్లేమ్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది. ఈ విధంగా చేయడం అనేది వాళ్ళకు చెప్పడం జరిగింది, సరికాదని చెప్పి తెలియజేసినారు. వాళ్ళకి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా బాగా తాగినట్టుగా మనకు నిర్ధారణ జరిగింది. తాగి నడపడమే కాకుండా పోలీస్ ప్రతిష్టం దెబ్బ విషయంగా ఎస్ఐ పైన ఆరోపణలు చేసి, పైగా రకరకాలుగా అంటే వాళ్ళకి ఏమైనా డ్యామేజ్ పరిహారం ఇవ్వాలి, ఈ విధంగా మాట్లాడడం లాంటి మాటలు కూడా చేయడం జరిగింది. మధ్యలో వచ్చిన వాళ్ళు పూర్తిగా తప్పు చేయడం జరిగింది. తాగి నడపడము, పోలీసుని చూసి పారిపోవడము, లైసెన్స్ లేకపోవడము, ఇవన్నీ ఒకదానితో ఒకటి ఇన్ని నేరాలు చేయడం వల్లనే పోలీసుని భయపడి పారిపోవడం, దెబ్బ తగిలించుకోవడం, పైగా పోలీసు వాళ్ళు కొట్టినారని చెప్పి దాన్ని ఆరోపించడం, సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరిగింది. ఇది సరైన పద్ధతి కాదు, సరైనది కాదు. పోలీసులు సమాజం కోసం పనిచేస్తున్నారు.
దొంగతనాల నివారణ కోసం కృషి చేస్తున్నారు. సపోర్ట్ చేయాల్సింది. రాత్రింబవళ్ళు రోడ్లపై ఉండి పనిచేస్తున్నారు. ఇటువంటి క్రమంలో ఒక చిన్న సంఘటన, అది కూడా వాళ్ళ తప్పు వల్ల జరిగింది. తాగి నడిపి తగిలించుకున్నారు, దెబ్బ పడిపోవడం వల్ల ఇంకా విధంగా తగిలించుకొని దాన్ని పోలీస్ ఇమేజ్ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళపై డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేసి వాళ్ళపై కేసు పెట్టడం జరుగుతుంది. వాళ్ళకి సరికాదని కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వాళ్ళు తమ తప్పు ఒప్పుకున్నారు. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ అంతా కూడా వీడియోగ్రాఫ్ చేయడం జరిగింది. ఇది వాళ్ళ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ను కూడా మనం బ్రీత్ అనలైజర్ టెస్ట్ను కూడా మనం వీడియోగ్రాఫ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా చూసుకొని తప్పు జరిగిందని చెప్పడం జరిగింది. కాబట్టి తాగి బండ్లు నడపకండి, పోలీసు వారికి సహకరించండి, పోలీసుపై ఆరోపణలు చేయకండి.